ఇదిగోనండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇదిగోనండి, నేను చేసుకోబోయే చికెన్ కర్రీ చూపిస్తున్నాను, చూద్దిగాని రండి. ఇప్పుడైతే పెట్టుకున్నాను, పక్కన అన్నం కూడా వెలిగించేస్తున్నాను. కడిగి పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను అండి, కరెక్ట్గా చెప్తానండి. ఇదిగోనండి, ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేసుకున్నాను, ఇవి బాగా ఫ్రై చేసుకుంటాను. కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను, అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే కదా, పేస్ట్ అయితే వేస్తానండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదైతే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ అయితే బాగా కలుపుకోవాలండి. మాకు వారంలో ఎక్కువ చికెన్, మటన్ అవే ఎక్కువ తింటాం వెజిటేబుల్ కంట. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా మగ్గిపోయిందండి, చూడండి. ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవచ్చు. ముక్కలకు బాగా పట్టాలంటే ఈ గరం మసాలా కూడా ఇప్పుడే వేసేయాలండి. నేను ఇంట్లోనే చేసుకున్నాను. గసగసాలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేసుకున్నానండి. ఇలాచీలు, లవంగాలు. ఈ గరం మసాలా పొడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇది బాగా మగ్గాలండి. మూత అయితే పెడేస్తాను. కారం అయితే వేస్తున్నానండి. మా కారంలో పసుపు ఉంటుంది, అన్ని గరం మసాలాలు ఉంటాయండి, అందుకేనండి అన్నీ తక్కువ వేస్తాను నేను. మళ్ళీ చెప్తున్నాను, కొంచెం మంది పసుపు వేస్తా లేదు ఎందుకు అని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. సాల్ట్ అయితే వేస్తున్నానండి, సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసేసుకున్నాను. ఆల్రెడీ గరం మసాలాలో మంచిగా కుక్ అయింది కదండి. ఆయిల్ అయితే పైకి వచ్చింది చూడండి. అలాగే 2 నిమిషాలు ఈ కారం కూడా ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ మూత అయితే పెట్టేసుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. అన్నం అయితే అయిపోయిందండి, వచ్చింది. ఒక 2 నిమిషాలు దమ్ చేసుకుంటే అయిపోతుంది. వచ్చిందో చూసుకోవచ్చు. కూర అయితే దగ్గరికి అయింది, కొత్తిమీర అయితే వేసాను. కూర అయితే అయిపోయిందండి, అన్నం రెడీగా ఉంది, కూర అయితే రెడీగా ఉంది. తిని మా ఆయన టేస్ట్ ఎలా ఉన్నదో నెక్స్ట్ వీడియోలో చెప్తాడు. మీ అందరికీ నా వీడియోలు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. మీ నచ్చినట్టయితే నా వీడియోస్ నన్ను బాయ్ అండి.